వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ వెల్కమ్ అండి. సో మరి ఈరోజు మనం ఏరియా పెరిమీటర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే సేమ్ మోడల్ క్వశ్చన్సే మనకి నెక్స్ట్ టైం వస్తాయన్నమాట. సో అందుకోసమనే మనం గ్యారంటీగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. సో ఈరోజు ఏరియా పెరిమీటర్ అంటే వైశాల్యము మరియు చుట్టుకొలత అనేటువంటి ఈ టాపిక్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మరి ఒక్కొక్క క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అర్థం కాకపోతే మరలా వీడియో చూడండి. సో ఇంకా నేను చెప్పేది ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇందులో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి మాట్లాడేద్దాం. ఏరియా పెరిమీటర్ ఒక 4 ఫార్ములాస్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం, ఓకేనా? సో అవి మాట్లాడాక ఇక్కడికి వెళ్దాం మనం. సో మరి ఏరియా పెరిమీటర్ నుంచి వచ్చేటువంటి ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి నేను స్క్వేరు, ఓకేనా, రెక్టాంగిలు, అదేవిధంగా ట్రయాంగిలు, అదేవిధంగా సర్కిలు, వీటికి సంబంధించినటువంటి ఏరియాస్ ముందు మాట్లాడతానండి. వీటికి సంబంధించినటువంటి ఏరియా పెరిమీటర్స్ మాట్లాడతాను. మరి స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ప్రతి సైడు కూడా ఈక్వల్ లెంత్లో ఉంటే దాన్ని మనం స్క్వేర్ అని పిలుస్తూ ఉంటాం, ఓకేనా? దీన్ని ఏమంటామంటే సైడ్ అంటామమ్మ. ఈ సైడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ అంతే ఉంటుంది, ఈ సైడ్ అంతే ఉంటుంది, ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది, ఓకేనా? సో సైడ్ని మనం ఇక్కడ ఎస్తో కానీ ఏతో కానీ మీ నచ్చింది అంతా చూపించుకోండి. ఏతో చూపిస్తాను, ఏ యూనిట్స్ అని చెప్పుకుందాం. యూనిట్స్ దగ్గర ఏం రాయొచ్చు? సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అలా అనుకుందాం, అదేందా మిల్లీమీటర్స్ ఇవన్నీ కూడాను. సో మరి దీని యొక్క ఏరియా ఏమవుతుంది సార్ అంటే సైడ్ స్క్వేర్ అని చెప్పాలి. సైడ్ స్క్వేర్ అంటే దీని అర్థం సైడ్ ఇంటూ సైడ్ అని అర్థం. సో ఏరియాని ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్ అని చెప్పేసి మాట్లాడాలి. చదరపు సెంటీమీటర్లు లేదా చదరపు మీటర్లు, చదరపు కిలోమీటర్లు, చదరపు మిల్లీమీటర్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఇది ఏరియా అంటే ఏరియా అంటే అది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేసిందో దాన్ని మనం ఏరియా అంటాము. నెక్స్ట్ ఏం చెప్తాను సార్ అంటే పెరిమీటర్ అమ్మ. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. మరి ఇది ఏ అనుకున్నాను కదా, ఇది ఏ ప్లస్ 4 టైమ్స్ ఉంది కాబట్టి 4a యూనిట్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాం, ఓకేనా? సో మరి ఇది ఒక ఏమవుతుంది సార్ అంటే క్వాడ్రిలేటరల్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ అంటే మనకి 4 సైడ్స్ ఉంటే దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి పిలుచుకుంటాం. సో ఈ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ వెట్టెక్స్ని అంటే ఎదురెదురుగా ఉన్నటువంటి వెట్టెక్స్ని కానీ మనం జాయిన్ చేస్తే దీని పేరు డయాగ్నల్ అంటారు. ఏమంటామమ్మా? డయాగ్నల్. సో ఇవి ఒక్కొక్క స్లైడ్లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు విందురు, ఓకే? మిగతా వాటిని చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నానమ్మా. సో ఇదిగోండి ఎల్ ఆకారంలో ఉన్నటువంటి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అలానే ఉండాలి సార్ అంటే ఇలా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం, అర్థమైందా? సో ఈ ట్రయాంగిల్ ఏమంటారు సార్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏమంటామన్నా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అనేటువంటి టాపిక్లో మనం మాట్లాడాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఒక ట్రయాంగిల్కి 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పేసి మనం బేసిక్స్లో నేర్చుకుంటాం. సో ఆ 3 యాంగిల్స్ ఎవరికి? ఇక్కడ ఒకటి యాంగిల్ ఏ అనుకుందాం, ఇది యాంగిల్ బి అందాం, యాంగిల్ సి అందాం. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఎల్ షేప్ వస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయినట్టు, ఓకేనా? ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయితే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుచుకుంటాం. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 90 డిగ్రీస్ ఉన్నటువంటి యాంగిల్కి ఇక ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ పేరు హైపోటెన్యూజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఏమంటారమ్మా? హైపోటెన్యూజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి దీన్ని ఏమంటాం సార్ అంటే హైట్గా తీసుకుందాం, లేదా ఒక సైడ్ అది హైట్గా తీసుకుంటే దీన్ని బేస్గా తీసుకుంటాం అన్నమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మీరు చిన్నవాళ్ళైనా సరే ఈ ఫార్ములను గుర్తించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏంటి సార్ ఫార్ములా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఓకేనా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఒక లంబకోణ త్రిభుజము అంటారు తెలుగులో. దీంట్లో ఈ ఏసీ సైడ్ ఉంది కదా, ఏసీ అంటే ఏం చెప్పుకున్నాము, హైపోటెన్యూస్ అని చెప్పుకున్నాం కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది, ఓకేనా, మిగతా 2 సైడ్స్ ఎవరున్నారు, బి ఉంది, ఇంకోటి హెచ్ ఉంది. ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. వీటి స్క్వేర్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. సో దీన్నే మనం పైథాగరస్ థీరం అంటారు. ఏమంటారమ్మా, పైథాగరస్ థీరం అంటారు. పైథాగరస్ థీరం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. పైథాగరస్ థీరం అంటారమ్మా. ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాను. పైథాగరస్ థీరం అంటారు. పైథాగరస్ సిద్ధాంతం, తెలుగులో సిద్ధాంతం అంటారు. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది సార్ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో, ఓకేనా. సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపో యొక్క స్క్వేర్ అనేది, ద స్క్వేర్ ఆఫ్ హైపో ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్, ద సమ్ అంటే తెలిసింది కదా, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్, ఓకేనా. సో మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని సాటిస్ఫై చేసేటువంటి కొన్ని నెంబర్స్ ఉంటాయి. వాటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. సో ఆ పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ మీరు గుర్తుంచుకున్నారనుకోండి, చాలా వరకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద వచ్చేటువంటి సమ్స్ని సాల్వ్ చేసేవచ్చు. సో మరి చూద్దాం ఎందుకు సార్ ఇలా తీసుకున్నానంటే, మనం ఎవరు మాట్లాడుతున్నాం, స్క్వేర్ గురించి కదా. సో స్క్వేర్లో ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీసే, ఎవ్రీ యాంగిల్ షుడ్ బి 90 డిగ్రీస్. సో అలాంటప్పుడు ఇవ్వండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది సైడు, ఇది సైడ్, ఓకేనా. సో ఇలా మనకి చూడండి ఒకసారి, నేను ఆ పార్ట్ మాత్రమే డ్రా చేస్తున్నాను. ఇది సైడ్ ఏ, ఇది సైడ్ ఏ, దీన్ని డి అన్నాను, నేను డయాగ్నల్ అన్నాను. సో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటాము, అవునా కదా. 2 సైడ్స్ ఈక్వల్ లెంత్లో ఉంటే దాన్ని ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటాము. సో మరి దీన్ని ఏమంటాం సార్ అంటే రైట్ యాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. రైట్ యాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో మరి రైట్ యాంగిల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్లో మనం ఎలా రాస్తున్నాము, హైపో స్క్వేర్ ఈక్వల్, హైపో అంటే దీని పేరు కదా, లార్జెస్ట్ లెంత్ అంటే లార్జెస్ట్ సైడ్ అనమాట. సో దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నేను జనరల్గా గుర్తించుకోండి మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ టు, ఇదిగోండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది సార్ అంటే 2a స్క్వేర్ అంటారు. అదేందా, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుందమ్మా 2a స్క్వేర్. ఇక్కడ డి అంటే డయాగ్నల్, ఏ అంటే సైడ్. చూసుకోండి, ఏ అంటే సైడ్, డి అంటే డయాగ్నల్, దీని పేరు డయాగ్నల్. ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది వచ్చేస్తుంది మనకి. సో అలాంటప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ టు, లేదా డి ఈక్వల్ టు, ఈ 2ని తెచ్చండి, డి స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎందుకు సార్ దీన్ని తీసుకున్నాను, ఈ ఫార్ములా ఎందుకు తీసుకున్నాను సార్ అంటే, సో మనకి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి మాట్లాడాం కదా. ఒక్కొక్కసారి మనకి డయాగ్నల్ లెంత్ ఇచ్చేసి ఏరియా అడుగుతాడు. అప్పుడు ఈ సైడ్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్లో ఏం రాస్తాను నేను, డి స్క్వేర్ బై 2 రాసేస్తాను. డి స్క్వేర్ బై 2 రాసేసుకుంటాను అనమాట. అర్థమైందా మీకు. సో ఏ స్క్వేర్ ప్లస్లో ఏం రాస్తాను, డి స్క్వేర్ బై 2 రాస్తాను. ఒకవేళ ఏరియా అంటే ఎవరు, ఈ స్క్వేర్ యొక్క ఏరియా, సైడ్స్ ఇచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి సార్ అంటే సైడ్ స్క్వేర్. అలా కాకుండా డయాగ్నల్, దీన్ని కర్ణము అంటారు, కర్ణం ఇచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి సార్ అంటే డి స్క్వేర్ బై 2, డయాగ్నల్ స్క్వేర్ బై 2. స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటూ చేయాలని అర్థం, ఓకేనా. క్లియర్గా ఉందా. మరి మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తాడు సార్ అంటే ఇది కూడా మాట్లాడేద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్ కదా. నీకు ఒకసారి ఏరియా ఇచ్చేసి సైడ్ అడగొచ్చు, సైడ్ ఇచ్చేసి ఏరియా అడగొచ్చు, ఏరియా ఇచ్చేసి సైడ్ అడగొచ్చు. అలాంటప్పుడు ఏ ఎంత అవుతుంది సార్ అంటే, ఈ స్క్వేర్ని ఎప్పుడైనా సరే మనం ఈ స్క్వేర్ని ఇటువైపు పంపించేసామంటే, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ పంపించాము అంటే ద స్క్వేర్ రూట్గా మారిపోతుంది. ఎలా మారిపోతుందమ్మా, స్క్వేర్ రూట్గా మారిపోతుంది అనమాట. సో ఏ కావాలంటే స్క్వేర్ రూట్ అంటారు ఏరియా. మరి పెరిమీటర్ ఏమైనా మాట్లాడుకున్నాం మనం, 4aగా మాట్లాడుకున్నాం, 4 ఇంటూ సైడ్. అలాంటప్పుడు సైడ్ కావాలి అంటే ఈ 4ని ఇటువైపు పంపించండి, ఇంటూ 4 ఇటువైపు వస్తే బై 4గా మారిపోతుంది. అంటే పెరిమీటర్ ఇచ్చేసి సైడ్ యొక్క లెంత్ ఎంత అని అడిగేటప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే పెరిమీటర్ బై 4. ఓకేనా, క్లియర్గా ఉందా. సో మరి నెక్స్ట్ సేపు మాట్లాడదాం.
సెకండ్ షేప్ ఏంటి సార్ అంటే ఇక్కడ రెక్టాంగిల్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. రెక్టాంగిల్ చూడండి ఒకసారి, ఈజీగా నేర్చుకోండి. రెక్టాంగిల్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇది కూడా ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడికి ఇద్దామా, 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సారీ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉన్నటువంటి ఫిగర్ని మనం క్వాడ్రిలేటరల్ అంటాము. మరి ఈ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే, దాన్ని మనం రెక్టాంగిల్ అంటాము. అదేవిధంగా ప్యారలెలోగ్రామ్ కూడా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. కానీ రెక్టాంగిల్లో ఎవ్రీ యాంగిల్ షుడ్ బి 90 degrees. ప్రతి యాంగిల్ కూడా 90 degrees. ఓకేనా? సో ఎక్కువ లెంత్ ఏదైతే ఉందో దాన్ని లెంత్గా చూపిస్తాం, పొడవు అంటారు. సో ఇంకొకటి దాన్ని మనం బ్రెత్గా చెప్పుకుంటాం అనమాట, ఇంకొక సైడ్ని. సో ఈ లెంత్ ఈక్వల్, ఈ బ్రెత్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? మనం క్లాసులో చూసుకుంటే బోర్డ్స్ అవి. ఓకేనా? సో అలాంటప్పుడు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఓన్లీ స్క్వేర్ యూనిట్స్. సో దీని నుంచి నాకు లెంత్ కావాలనుకోండి, ఈ బ్రెత్ని వైపు పంపించేస్తాను. అలాంటప్పుడు ఏమవుతుంది? ఏరియా బై బ్రెత్. ఏమవుతుందమ్మా? ఏరియా బై బ్రెత్. లేదు సార్ నాకు బ్రెత్ కావాలనుకోండి, ఏరియా బై లెంత్. ఓకేనా? ఏరియా బై లెంత్ చేస్తే చాలు అనమాట. సో ఏరియా ఫార్ములాను మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. సో అలాంటప్పుడు లెంత్ ఏమవుతుంది సార్ అంటే ఏరియా బై బ్రెత్ ఏమవుతుంది సార్ అంటే ఏరియా బై లెంత్. మరి ఇంకోటి ఎవరు మాట్లాడుతున్నాం మనం? పెరిమీటర్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ చుట్టూ రావాలి. దీన్నే మనం తెలుగులో అయితే చుట్టూ కొలత అంటారు. అదే దీన్ని ఏమంటాం తెలుగులో? చుట్టూ కొలత అంటాం అనమాట. సో ఇదొక ఎల్, ఎల్ ప్లస్ ఎల్ 2L, బి ప్లస్ బి 2B, కాబట్టి 2L ప్లస్ 2B. సో దీన్ని మనం 2 కామన్ తీసిస్తే L ప్లస్ బిగా రాస్తారు. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 2 ఇంటూ L ప్లస్ బి. గుర్తుంటుందా? సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెత్. ఇక్కడ ఏమైపోతుంది సార్? పెరిమీటర్ అయితే 2 ఇంటూ L ప్లస్ బి. మరి ఆపోజిట్ వెర్టెక్సెస్ని యాడ్ చేస్తే మన డయాగ్నల్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో అలాంటప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదమ్మా ఇది. సో డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏం చేశాను నేను ఇక్కడ? పైథాగరస్ థియరమ్ రాశాను. పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డయాగ్నల్ స్క్వేర్ అనేది, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డయాగ్నల్ స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, సో మిగతా 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం, ఆ వచ్చినటువంటి రిజల్ట్కి సమానంగా ఉంటుంది. దీన్ని ఎలా మాట్లాడుకుంటున్నాం? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్, లేదా ఇక్కడ హైపో కదా, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైపో కదా, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాడు సార్ అంటే, ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? డయాగ్నల్, లెంత్, బ్రెత్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటాడు. అందుకోసం నేను ఏం చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా పైథాగరస్ ట్రిప్లెట్స్ నేర్చుకోండి అంటున్నాను. మరి పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏమిటి సార్ అంటే, పైథాగరస్ సిద్ధాంతం ఏదైతే చెప్పుకున్నామో, పైథాగరస్ థియరీ ఏదైతే చెప్పుకున్నామో దాన్ని సాటిస్ఫై చేసేటువంటి నెంబర్స్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అని చెప్పేసి మాట్లాడతాం. మరి ఎవరు సార్ పైథాగరన్ ట్రిప్లెట్స్? ఎలా గుర్తుంచుకోవాలి సార్? కొన్ని గుర్తుంచుకోండి చాలు. పైథాగరన్ ట్రిప్లెట్స్ వీటిని మనం పైథాగరన్ త్రికాలు అంటాము. పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఇవన్నీ ఇది బి దగ్గర 90 degrees ఫామ్ అయితే దీనికి ఆపోజిట్లో ఉన్నదాన్ని హైపో అంటాము. హైపో ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దాం సార్ అంటే 3, 4, 5 అని గుర్తించుకొని చూడండి ఒకసారి. ఇందులో పెద్దది ఎవరు? 5, కాబట్టి ఇది 5. ఈ రెండిట్లో ఏదో ఒకటి 3, 4 అవుతాయి. ఇప్పుడు చూడండి, 3 స్క్వేర్ ఎంత? 9, 4 స్క్వేర్ ఎంత? 16. ఈ రెండు కలిపితే 5 స్క్వేర్ 25తో సమానం. ఈ రెండు కలిపితే 25తో సమానం.
ఓకేనా. సో 3, 4, 5 అనేది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ యొక్క ఒక పేరు అనుకుందాం. 3 ఉన్నాయి కాబట్టి ట్రిప్లెట్స్ అనాలి. ఓకేనా. 3, 4, 5 గుర్తుంటుందా? 3, 4, 5. మరి ఇప్పుడు చెప్పండి 3 2s are 4 2s are 5 2s are ఎంత అవుతుంది? 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. ఇవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. ఎందుకు సార్ అంటే 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. ఈ రెండు కలిపితే ఎవరితో సమానం? 100తో సమానం. 100 ఎవరి స్క్వేరు? 10 స్క్వేర్. మనం ఏం చెప్పుకుంటున్నాము? 2 నెంబర్స్ యొక్క స్క్వేర్ అనేది, అంటే 2 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ స్క్వేర్తో ఈక్వల్ అవ్వాలి. వాటినే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. మరలా ఇక్కడ డ్రా చేస్తాం చూడండి. ఇది ఒక పైథాగరస్ ట్రిప్లెట్స్లో కోసం ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఇది ఏ అనేటువంటి సైడు, ఇది బి అనేటువంటి సైడ్ అనుకుంటే, సి అనుకుంటే, ఇక్కడ సి స్క్వేర్ అనేది ఎలా ఉండాలి సార్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉండాలి. ఓకేనా, గుర్తుంటుందా? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉండాలి. మరి దీన్ని మరలా 3తో ఇంటూ చేయండి. ఫస్ట్ 2తో ఇంటూ చేయండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత 3 టేబుల్ రాసిండి. 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. మీరు అబ్జర్వ్ చేయండి. 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144, 15 స్క్వేర్ 225, 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144. ఈ రెండు యాడ్ చేస్తే 225 అవుతుంది. అవునా కాదు? చెక్ చేసుకోండి ఒకసారి. సో దట్ ఈస్ 15 స్క్వేర్. అందుకే మీకు ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ కొన్నైనా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. సో మరి ఇంకా డబల్ చేసుకుంటాం. మరి నెక్స్ట్ 3 టేబుల్ 3 4s are 12, 4 4s are 16, 5 4s are 20. ఓకేనా. సో ఇలా తీసుకున్న కొద్ది మనకి ఏమవుతాయి సార్ అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అలా ఫామ్ అవుతూనే ఉంటాయి. మనం ఎన్ని రాయొచ్చు. జస్ట్ మీరు ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా. మరొక పేరు చెప్తాను చూడండి. 5 12 16 అమ్మ. 5 12 16. మరి 5 స్క్వేర్ ఎంత నాన్న అంటే 5 స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి? 5 స్క్వేర్ 25, 13 అమ్మ. 5 12 13. 5 స్క్వేరు 25. 12 స్క్వేర్ ఎంతమ్మా? 144. ఈ రెండు యాడ్ చేస్తే 169. 169 ఎవరి స్క్వేర్ అవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది. ఎవరి స్క్వేర్ అవుతుందమ్మా? 13 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అనమాట. పైథాగరస్ తీరాన్ని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి వాటిని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీటిని డబల్ చేయండి. 5 2s are 10, 12 2s are 24, 13 2s are 26. ఓకే, ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్. అలానే నెక్స్ట్ 5 3s are 15, 12 2s are 12 3s are 36, 13 3s are 39. ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇలా రాసుకుంటూ మనం వెళ్ళొచ్చు. అలానే మరొక పేరు చెప్తాను, వీటికి మీరు రాసుకోండి. 7 24 25. ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్. ఓకేనా. పైథాగరన్ ట్రిప్లెట్ 7 స్క్వేర్ 49. ఓకేనా. అదేవిధంగా 24 స్క్వేర్ 576. కాబట్టి 25 స్క్వేరు 625. రెండింటి యొక్క స్క్వేర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనం 625 వస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ కొన్ని రాసుకుంటాం అనమాట. ఓకే. సో మరి చెరిపేస్తున్నాను. ఇంకా ఉన్నాయి మనకి ఇంకా చాలా ఉన్నాయి. 8తో ఫామ్ అయిన కూడా ఉన్నాయి. ఓకే. సో మరి నెక్స్ట్ చెప్పుకున్నటువంటి షేప్ ఎవరు సార్ అంటే ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం. ఓకేనా. ట్రయాంగిల్ అంటే 3 sides కలిగినటువంటి ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ ఫార్మ్డ్ బై 3 line segments. 3 line segmentsతో ఫామ్ అయినటువంటి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్నే మనం ట్రయాంగిల్ అని చెప్పుకుంటాం. సో ఈ ట్రయాంగిల్లో ఏ నుంచి నేను కింద వైపు ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. దీన్ని హైట్ అంటాను. ఈ కింద ఉన్నటువంటి బీసీని నేను బేస్ అంటాను. ఓకేనా. సో బీసీని ఏమన్నానమ్మా? నేను బేస్ అన్నాను. బేస్ని దేంతో చూపించాను? బీతో చూపించాను. హైట్ని ఏమన్నాను? నేను హెచ్ అన్నాను. హెచ్ని దేంతో? హైట్ని హెచ్తో చూపించుకున్నాను అనమాట. అంటే బేస్ అనేది బి యూనిట్స్ ఉంటే హైట్ అనేది హెచ్ యూనిట్స్ ఉందన్నమాట. ఇప్పుడు దీని యొక్క వైశాల్యము లేదా ఏరియా ఏమవుతుంది సార్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. హాఫ్ బేస్ ఇంటూ హైట్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీని నుంచి బేస్ కావాలనుకోండి, ఏరియా ఫామ్లో గుర్తించుకోండి. హాఫ్ బేస్ ఇంటూ హైట్ రాకపోతే 10 times రాసేయండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకేనా. సో నాకు బేస్ కావాలనుకోనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఇచ్చాడు రా, హైట్ కూడా ఇచ్చేసాడు, బేస్ అడిగాను నన్ను. సో ఈ బయట ఉన్నట్టు పంపిస్తే ఇంటూ 2 అవుతుందమ్మా. 2a ఇక్కడ ఉన్నటువంటి హెచ్ని కింద పంపించేద్దాం. 2a/h. అలాంటప్పుడు హెచ్ కావాలనుకోండి ఒకవేళ 2a/b అవుతుంది. 2a/b అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది జనరల్ ఫార్ములా ట్రయాంగిల్కి.
మన యాప్లో ప్రతిదానికి కూడా అంటే ట్రయాంగిల్స్ ఒక 6 ఫార్ములాస్ నేను మీకు చెప్పుంటాను, బట్ అవన్నీ అవసరం లేదు, ఇక్కడి వరకు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ సేపు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సర్కిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సర్కిల్ చూడండి, సింపుల్గా మాట్లాడేస్తాను అనమాట. ఏదో ఒక కాన్స్టెంట్ పాయింట్ తీసుకున్నానండి. ఈ కాన్స్టెంట్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నవి, ఎక్కడికమ్మా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక క్లోజ్డ్ ఫిగర్ కానీ మనం ఫామ్ చేసినట్లయితే దీన్నే మనం సర్కిల్గా తీసుకుంటాం. ఈ కాన్స్టెంట్ పాయింట్ని సెంటర్ అంటారు. సెంటర్ నుండి ఈ సర్కిల్ యొక్క బౌండరీ మధ్య గీసేటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో, ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రేడియస్ అనాలి. సో రేడియస్ అనాలి, వ్యాసార్థము అంటారు, రేడియస్ అంటారు. ఓకేనా, రేడియస్ అంటారు, గుర్తుంచుకోండి. సో ఇటువైపు కూడా డ్రా చేస్తాం అనుకోండి, దీన్ని ఒక కార్డ్గా తీసుకుంటాం. ఇవన్నీ కార్డ్స్ అంటారు. ఇదిగోండి, ఏమైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాం అనుకో సర్కిల్ పైన, వాటిని కార్డ్స్ అంటారు. ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా పోతుందో, దాన్ని మనం ఏమనాలి సార్ అంటే డయామీటర్ అనాలి. ఓకేనా, డయామీటర్ అనాలి. ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా పోతుందో దాన్ని మనం డయామీటర్ అనాలి. రేడియస్ ఆర్ తోటి, డయామీటర్ డి తోటి చూపిస్తాం. అలాంటప్పుడు డయామీటర్ ఏమవుతుంది సార్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అవుతుంది. ఓకేనా, ఇదొక కారు, అటువైపు ఒక కారు, అటువైపు ఒక కారు. సార్ మనకి ఏం కావాలి ఇప్పుడు? ఏరియా కావాలండి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ πr స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. పెరిమీటర్ కావాలి సార్ 2πr యూనిట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలమ్మా. ఓకేనా, సో 2πr అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి పై అంటే ఎవరు సార్? పై అంటే 22/7గా తీసుకుంటావు, లేదా 3.14గా మనం తీసుకుంటాం అనమాట. ఎలా తీసుకుంటాం? 3.14గా. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇది వస్తేనే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా శుభ్రంగా చాలా నీట్గా నోట్స్ రాసుకొని కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, ఇంకా ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ మనం డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాం, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.